నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. మీరు చూస్తున్న ఈ వీడియో ఒక దేవస్థానము, అది వచ్చేసి కేరళ రాష్ట్రంలో ఉంది అన్నమాట. అనంత పద్మనాభస్వామి టెంపుల్ అన్నమాట. ఈ అనంత పద్మనాభస్వామి టెంపుల్ చుట్టుపక్కల కొన్ని సన్నివేశాలు ఒక వీడియోలాగా చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చుట్టూ చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి, చాలా ప్రశాంతమైన ప్రదేశము, మంచి కోనేరు ఉంది చుట్టుపక్కల, చాలా పెద్ద కోనేరు. ఇది మార్నింగ్ అవర్స్ ఉండడం వల్ల ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు ఇక్కడ కట్టడాలు కూడా ఒక డిఫరెంట్ టైప్ మనకు కనపడతాయి. అంతేకాకుండా దీని దగ్గరలో పరమశివుడు ఆలయం కూడా ఉంది. ఆలయానికి చాలా చరిత్ర ఉంది అన్నమాట. చరిత్రకి పరమశివుడికి అలాగే మన అది హనుమాన్ ఆంజనేయ స్వామికి ఈ చరిత్ర లింక్ ఉంది. అది రామాయణం కాలం లాంటి సంబంధించిన కథ ఉంది ఇక్కడ. ఆ కథకి సింబల్గా ఇక్కడ అది ఒక శివుని అంటే లింగం ఆకారంలో ఒకటి ఉంది. ఆ లింగంలో ఒక్కొక్క ఫ్లోర్ ఇలా ఉంటాయి. మొత్తము ఒక 5-6 ఫ్లోర్స్ ఉన్నాయి. 5-6 ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క అంటే ఇక్కడ జరిగిన సంఘటన గురించి చెప్పే సన్నివేశాలు ఉన్నాయి ఆ లింగంలో. ఇక్కడ ఆ లింగం కూడా చాలా భారీ ఎత్తున కనపడుతుంది. మీకంటే ఇప్పుడు 6 అంతస్తులు అంటే ఎలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి. దానికి ఆనుకొని ఆంజనేయ స్వామి కూడా ఉంటాడనమాట. ఆంజనేయ స్వామి అక్కడ ఆనుకొని ఆ లింగానికి ఆనుకొని ఒక ప్రతిభలాగా కనపడుతుంటాడు. ఇది ఆ శివాలయానికి సంబంధించినది ఆర్కిటెక్చర్. అంటే ఇది మలయాళం అంటే కేరళకు సంబంధించిన సాంప్రదాయం టైప్లో ఉన్నాయి ఇక్కడ. ఈ గ్రౌండ్లోనే ఒక చరిత్ర ఉందన్నమాట. అది నీకు ఇంతకుముందు చెప్పాను కదండి. ఇంతకుముందు అదే హనుమంతుడు శివలింగము అనుకొని ఉంటుందని చెప్పాను కదా. దానికి సంబంధించిన ఒక చరిత్ర కథ ఉంది ఇక్కడ. నేను నా నెక్స్ట్ ఈ వీడియోలో అది మ్యాక్సిమం ఈ కథ గురించి ఇక్కడ ఈ చరిత్ర గురించి చెప్పడానికి మ్యాక్సిమంగా ట్రై చేస్తాను. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. అది డెఫినెట్గా మీకు చూపిస్తాను, దాని చరిత్ర కూడా చెప్తాను. ఈ పరిసర ప్రాంతం మొత్తం టోటల్గా మనకు సముద్రంలో దగ్గర ఉంటుంది కనుక కొద్దిగా ఇసుకలాగా ఉంటుంది. ఆర్కిటెక్ట్ కూడా మొత్తం అది మన కేరళ కదా, ఇలానే ఉంటుంది అన్నమాట.